విఘ్నులైన ప్రజలారా, నేను ఒక మాట చెప్తున్నాను, మీరు వినండి. ఒక మండలంలో 2 గ్రామాలు ఉంటాయి. ఒక గ్రామానికి నీటి విషయంలో తగాదొస్తే ఒక గ్రామంలో 100 పార్టీలు ఉన్నా సరే అందరూ ఒకటి అవుతారా లేదా చెప్పండి. మీలో మీకు పార్టీలు ఉండొచ్చు, కానీ గ్రామానికి తగువస్తే మన ఊర్లో అందరూ ఒకటి అవుతాం. కానీ జగన్మోహన్ రెడ్డికి ఆ బుద్ధి కూడా లేదు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీరు టీవీలు చూసారో లేదో, దేశాలలో శిఖరాగ్ర సదస్సులు జరుగుతాయి. 2 దేశాల ప్రధానమంత్రులు కూర్చున్నట్టుగా సిగ్గు లేకుండా ఒక పక్క కేసీఆర్, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి 2 జెండాలు పెట్టుకుని శిఖరాగ్ర సదస్సులో 2 దేశాల అధ్యక్షులు కూర్చొని మాట్లాడుకున్నట్టుగా మాట్లాడుతున్నారంటే మీకు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఏమాత్రం విశ్వాసం ఉందో నీకు నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. పాదయాత్ర చూశారు కదా, గ్రామం అంతా వెళ్తాడు, ఆడవాళ్ళకు ముద్దులు పెడతారు. మీరు చూశారా? ఆడవాళ్ళంటే అందరికీ పెట్టడు, ఆయనకు ఒక బ్యాచీ ఉంటుంది. ముందు ఆ బ్యాచీ వెళ్తారు. మన దగ్గర 6 షాంపూ ఉంటుంది తెలుసు కదా, ఆ షాంపూ పట్టుకొని వెళ్ళి ఎవరికైతే ముద్దు పెడతారో వాళ్ళ ఇంట్లో షాంపూ ఇస్తాడు. ఏమమ్మా జగన్మోహన్ రెడ్డి రేపు మీకు ముద్దు పెడతాడు, తలకు బాగా స్నానం చేసుకుని రా అని చెప్తారు. ఆ తలకు స్నానం చేసుకున్నటువంటి ఆడ మనిషి వెనకాల వాళ్ళ మనిషి ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి ఎంతమంది ఉన్నా అక్కడికి వెళ్ళడు, మీరు పిలుస్తుంటారు రా రా అని, అక్కడికి వెళ్ళడు. చిన్నగా ఆయన మనిషి ఎక్కడ ఉన్నాడో అక్కడికే వెళ్ళి ఆడ మనిషికే ముద్దు పెడతాడు. అంటే ఇది ఒక ప్లాన్డ్గా, ఇది ఒక ఆర్గనైజ్గా ఈరోజు చేస్తున్నారు.